తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విజయ్ చివరి చిత్రం జననాయకన్ విడుదలపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. జూలై 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. విడుదల తేదీపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగింది. జూలై 23న భారత్లో సినిమా విడుదల కానుంది. విదేశాల్లో మాత్రం జూలై 24 నుంచి ప్రదర్శనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడులో తొలి షో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో మాత్రం అంతకు ముందుగానే ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని చెబుతారు. ఇక ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది. జూలై 9న సినిమా సర్టిఫికేషన్ పూర్తయింది. సినిమా మొత్తం నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకండ్లుగా నమోదైంది. విడుదలకు ముందు చిత్రంలో 12 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. ఆ మేరకు మార్పులు చేసినట్లు చెబుతున్నారు. విహెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఈ సినిమాను విజయ్ సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది.